ముత్యాలపల్లి గ్రామంలో ఒక పిసినారి హోటల్ ఉండేది. ఆ హోటల్కి పరబ్రహ్మం అని పరమ పిసినారి యజమానిగా ఉండటం వల్ల ఆ పేరొచ్చింది. రోజులాగే ఆ రోజు కూడా పరబ్రహ్మం హోటల్ ముందు నిలబడి, రండి బాబు రండి, వేడి వేడి టిఫిన్లు రెడీగా ఉన్నాయి. మా హోటల్ ప్రత్యేకత ఏంటంటే చెకోడీలా వడలుంటాయి, అవి 30కి 10 వస్తాయి. రసగుల్లాల మాదిరి మైసూర్ బోండాలుంటాయి, 30కి 10 వస్తాయి. న్యూస్ పేపర్ పలుచన పూరీలుంటాయి, అవి 30కి 3 వస్తాయి. సన్నగా పూతరేకుల్లా దోశలుంటాయి, 30కి ఒకే దోశ వస్తుంది. ఆడవాళ్లు వేసుకునే గాజుల్లాగా చపాతీలుంటాయి, అవి 30కి 2 మాత్రమే వస్తాయి. రండి బాబు రండి అని అరుస్తుంటాడు. ఆ ఊళ్ళో మరొక హోటల్ లేకపోవడంతో పరబ్రహ్మం చెప్పింది విని పెట్టింది తిని అడిగిన డబ్బులిచ్చేసి వెళ్తుండేవాళ్లు ఊరివాళ్లు. అలా పరబ్రహ్మం జీవనోపాధి పొందేవాడు. ఒక రోజున పుట్టింటికి వెళ్లిన అతని భార్య దేవకిని తీసుకుని పరబ్రహ్మం మావయ్య శంకరం వచ్చాడు. పరబ్రహ్మం కంగారు పడ్డాడు. అయ్యయ్యో మావయ్య, దేవకిని ఇంత తొందరగా ఎందుకు తీసుకొచ్చారు? కనీసం మీ దగ్గర నెల రోజులైనా ఉంచుకోమని చెప్పానుగా అని చెప్పగానే శంకరం దండం పెడుతూ బ్రతిమాలింపుగా, అల్లుడు గారు, నన్ను మన్నించండి. నా తిండిపోతు కూతురు నా ఇంట్లో 2 రోజులు ఉన్నందుకే 2 నెలలకు సరిపడా సరుకులు తినేసింది. నా వల్ల కాదు. మీ కూతురు గురించి మీరే అలా భయపడి తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి మావయ్య? నేను మాత్రం పెద్ద ఆస్తిపరుణ్ణి కాదు కదా. నా దగ్గర మా నాన్న తాత సంపాదించిన కోటాను కోట్ల రూపాయలు లేవు కదా. అల్లుడు గారు, అమ్మాయి పుట్టింట్లో ఉండడం కంటే మెట్టినింట్లో భర్తతో ఉండడమే ఉత్తమం. అందుకే అల్లుడు అమ్మాయిని తీసుకొచ్చాను, నీకప్పగించాను. ఇక సెలవు అని క్షణం కూడా ఉండకుండా శంకరం చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏవండి, వేడివేడిగా హోటల్లో ఏమున్నాయి? నొప్పితో వేడెక్కుతున్న మెదడు, కంగారుతో వణుకుతున్న కాళ్ళు చేతులున్నాయి. కావాలా? తింటావా? మీవి కాదండి, మీరు చేసిన టిఫిన్స్ గురించి అడుగుతున్నా. నీకు దండం పెడతానే దేవకి, ఎంతో కష్టపడి టిఫిన్లు తయారు చేస్తున్నాను. అమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. నువ్వు వాటిని రాక్షస బలిలా తినేస్తే ఎలా చెప్పు? వద్దు దేవకి, నా మాట విను అని పరబ్రహ్మం ఎంత బ్రతిమాలినా దేవకి వినిపించుకోకుండా ఆ హోటల్లోని వంటగదిలోకి వెళ్ళింది. గిన్నెల నిండా ఉన్న అన్ని రకాల టిఫిన్స్ చూసి దేవకి సంతోషించింది. దేవకి నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంటుంది. దేవకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి దగ్గర నిలబడి ఒకదాని తరువాత ఒకటి 2 చేతులతో తినటం మొదలెడుతుంది. దేవకి అలా తింటుంటే పరబ్రహ్మంకి ఒక రాక్షస తింటున్నట్టుగా, ఒక ఏనుగు తింటున్నట్టుగా అనిపించింది. పరబ్రహ్మం అయోమయంగా చూస్తుంటాడు. అప్పుడే ఆ హోటల్ దగ్గరికి 7 కొండలు అనే భారీ శాల్తీ వచ్చాడు. హోటల్లో ఎవరూ లేరా అని గట్టిగా అడగ్గానే వంటగదిలో ఉన్న పరబ్రహ్మం విని పరుగున హోటల్ ముందుకొచ్చాడు. భారీ శాల్తీ కనిపించింది. పరబ్రహ్మం మురిసిపోయాడు. వారే వా, ఈ మనిషి ఆకారాన్ని చూస్తుంటే హోటల్లో ఉన్న టిఫిన్స్ మొత్తం తినేవాడిలాగున్నాడు. డబ్బులే డబ్బులు అనుకుంటూ ఉండగా 7 కొండలు కల్పించుకుని, ఏవయ్యా, మీ హోటల్లో తినడానికి ఏమున్నాయి? ఆహా, రండి బాబు రండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఊళ్ళో చూసినట్టు లేదు. అదిగో అలా వెళ్ళి హోటల్ ముందున్న రాయి మీద కూర్చోండి. మీరు తినడానికి కావలసినవి చెప్తే నేను తీసుకొచ్చి పెడతాను. ఏం తమాషాగా ఉందా? అందరూ లోపల కూర్చుని తింటుంటే నేను మాత్రం బయట రాళ్ల మీద కూర్చుని ఎందుకు తింటాను? అయ్యా, తప్పుగా అనుకోకండి. తమరు కూర్చుంటే బల్ల ఉండదు బాబు. ఇలా కూర్చోగానే అలా బళ్ళుమని విరిగిపోతుంది. ఇంకొక బల్ల వేయి. అయ్యా, తమరికి ఎన్ని బల్లలు వేసినా అలాగే అవుతాయి కదా బాబు. పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుని అలా రాయి మీద కూర్చోండి అని బ్రతిమాలతో చెప్తాడు. ఇక తప్పదని 7 కొండలు వెళ్లి కూర్చున్నాడు. పరబ్రహ్మం అతని దగ్గరికొచ్చాడు. చెప్పండి బాబు, అన్ని రకాల టిఫిన్లు ఎన్నెన్ని ప్లేట్లు తీసుకురమ్మంటారు? ఇక్కడున్నది నేనొక్కడిని. అన్ని రకాల టిఫిన్లొద్దు, 1 ప్లేట్ వడ తీసుకురా అని 7 కొండలు చెప్పగానే పరబ్రహ్మం నిరాశగా ముఖం పెట్టి, 1 ప్లేట్ వడనా? సరే, తీసుకొస్తాను అని వంటగదిలో తింటున్న తన భార్య దేవకి దగ్గరికొచ్చాడు. ఏంటి? 1 ప్లేట్ వడ ఇవ్వవే. అవతల ఒక భారీ శాల్తీ కూర్చొనున్నాడు. వడ లేదు, పూరీ లేదు, ఏ దోశ లేదు. వెళ్ళండి ఇక్కడి నుండి. ఇక్కడున్నవి నాకే సరిపోవట్లేదు. నీకు దండం పెడతానే దేవకి, ఆ శాల్తీ చెప్పింది తీసుకెళ్లలేకపోతే నన్ను కొట్టి మన హోటల్ని ముక్కలు ముక్కలుగా చేసేవాడిలా ఉన్నాడు. 1 ప్లేట్ వడివ్వవే.
అని బ్రతిమాలుతుండగా దేవకి దయతలిచ్చి ఒక ప్లేట్ వడ ఇస్తుంది. పరబ్రహ్మం ఆ ప్లేట్ వడని తీసుకెళ్లి ఏడుకొండలకిస్తాడు. ఏడుకొండలు వాటిని చూసి, ఏంటయ్యా ఇది? మా హోటల్ ప్రత్యేకత అండి. చెకోడి లాంటి వడలన్నమాట. 30కి 10 వస్తాయి. మీకు 10 వేసి ఇచ్చాను. 30 రూపాయలు ఇవ్వండి. ఏమయ్యా, నీది పిసినారి హోటల్ అని తెలుసు కానీ మరీ ఇంత పిసినారి హోటల్ అనుకోలేదు. ఇది మరీ దారుణమయ్యా. ఇలా చూడండి, అవన్నీ నాకు తెలీదు. మా హోటల్కొచ్చారు, మీరు అడిగిన వడ తీసుకొచ్చి ఇచ్చాను. తమరు తిన్నా తినకపోయినా డబ్బు మాత్రం ఇవ్వాలి. 30 రూపాయలు ఇవ్వాలి. ఏం ఒళ్ళెలా ఉంది అని ఏడుకొండలు గట్టిగా అనగానే పరబ్రహ్మం కొంచెం భయపడ్డాడు. ఇలా చూడు, నువ్వు భారీగా ఉన్నావని, నేను బక్కగా ఉన్నానని నన్ను బెదిరించకు. నువ్వు తిన్నా తినకపోయినా ఇక్కడ కూర్చున్నందుకు 30 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్తుండగా అక్కడికి దేవకి వచ్చింది. ఏవండి, తినడానికి ఏమున్నాయి? హోటల్లో అయితే ఏం లేవు దేవకి. హోటల్ బయట బక్కగా నేను, భారీగా వీరు మాత్రం ఉన్నాం. ఎలాగో నువ్వు మనుషుల్ని తినటం లేదు కదా. ఇక ఇంటికి వెళ్ళు. ఇంట్లో పాత పేపర్లు ఉంటాయి, వాటిని తిను. అవి కూడా సరిపోకపోతే వాటిని తిన్న తర్వాత చెప్తానండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జాలిగా పరబ్రహ్మం ఏడుకొండల వంక చూస్తాడు. ఏడుకొండలు డబ్బులిచ్చేసి, ఈ వడలు నువ్వే తిను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరబ్రహ్మం వడలు ఉన్న ప్లేట్ని చూస్తూ, వీటినెవరికైనా అమ్మితే బాగుంటుంది. 30 రూపాయలు వస్తాయి అని దిక్కులు చూస్తుంటాడు. అలా 2 రోజులు గడుస్తాయి. రోజు పరబ్రహ్మం హోటల్కి వచ్చి అతను అనుకున్నట్టుగా రకరకాల టిఫిన్స్ చేసి పెట్టి తినేవాళ్ల కోసం చూస్తుంటాడు. కాని అతని తిండిబోతు భార్య వచ్చి చేసిన వాటిని కమ్మగా కడుపు నిండుగా తినేసి వెళ్లేది. దాంతో పరబ్రహ్మం చాలా బాధపడేవాడు. ఒక రోజున బాగా ఆకలితో ఉన్న అడుక్కునేవాడు పరబ్రహ్మం హోటల్ దగ్గరికి వచ్చాడు. అయ్యా, బాగా ఆకలిగా ఉందయ్యా. తినడానికి ఏదైనా పెట్టండి. 2 రోజుల నుండి ఎవ్వరూ ఏమీ పెట్టట్లేదు. ఏం తినలేదు బాబు, నీరసంగా ఉంది. ఇలా చూడు బాబు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. నీ ఆకలి, నీ ఆవేదన నీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు కూడా ఎంతో కొంత పెట్టాలి బాబు, కానీ పెట్టలేని పరిస్థితి. అందుకు కారణం నా తిండిపోతు భార్య. నేను చేసిన అన్ని రకాల వంటల్ని తినేస్తూ ఉంటుంది. అందుకే ఎలాంటి టిఫిన్ నేను పెట్టలేను. నువ్వు అడగొద్దు, ఇబ్బంది పడొద్దు. బాబో, మీ భార్య గారి తిండిపోతతనని తగ్గించే ఉపాయం నేను చెప్తాను. అప్పుడైనా నాకు కడుపు నిండా అన్నం పెడతారా? ఆకలి తీరుస్తారా? అని చెప్పగానే పరబ్రహ్మం మురిసిపోయాడు. సంతోషిస్తూ, నువ్వు చెప్పేది నిజమా? నా భార్య తిండిపోతుతనాన్ని తగ్గించే ఉపాయం నీ దగ్గరుందా? ఆ ఉపాయం ఏంటో చెప్పు బాబు, నీకు దండం పెడతాను. నాకు దండం కాదు బాబు, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. ఇప్పుడే చెప్పాను కదా, తినడానికి హోటల్లో ఏమీ లేవు. అన్నీ నా భార్య తినేసి వెళ్ళిపోయింది. నా కోసం మిగిల్చిన అరటిపళ్ళు మాత్రం ఉన్నాయి. ఇక వీటిని తిని ఆకలి తీర్చుకొని నా భార్య తిండిపోతుతనాన్ని మాన్పించే ఉపాయం చెప్పు అని పరబ్రహ్మం అడుక్కునేవాడికి అరటిపళ్ళిస్తాడు. అరటిపళ్ళు తింటాడు. అయ్యా, బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలతో బజ్జీలేసి మీ భార్య గారికి తినిపించండి బాబో. ఆ కారానికి ఇంకెప్పుడు అతిగా తినదు. బాబు, నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ తను కారం ఉందని బజ్జీలు తినకపోవచ్చు, కానీ మిగతా టిఫిన్లు తింటుంది కదా. అందులో కూడా మిరపకాయలు దంచి కలపండి బాబు. కారం లేదనుకుని వాటిని తింటుంది. అవి కూడా కారం ఉండడంతో తిండి మానేస్తుంది అని చెప్పగానే పరబ్రహ్మం ముఖం వెలిగిపోయింది. అడుక్కునేవాడు అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత పరబ్రహ్మం 2 రోజులు ఊరంతా తిరిగి బాగా కారమున్న మిరపకాయలు తీసుకొచ్చి బజ్జీలు వేశాడు. దేవకిని పిలిచాడు. దేవకి ఆ బజ్జీలు చూసి సంతోషిస్తూ చకచకా తినేస్తుంది. పరబ్రహ్మం అయోమయంగా చూస్తుంటాడు. ఊరి నాయనో, దేవకి, ఏంటంతలా తినేస్తున్నావు? కారం లేవా ఏంటి? అని పరబ్రహ్మం ఒక బజ్జీ తింటాడు. అంతే, నోట్లో నుండి, ముక్కులో నుండి, చెవుల్లో నుండి పొగలొస్తాయి. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. కారం, కారం బాబు, కారం అంటూ చకచక నీళ్లు తాగుతాడు. ఇష్టంగా తింటున్న దేవకికి కారం మొదలైంది. ఒక్కసారిగా గట్టిగా అరిచింది. నోట్లో నుండి వేడి వేడి పొగలు బయటకొస్తుంటాయి. అది చూసి పరబ్రహ్మం సంతోషిస్తాడు. ఇక ఆ రోజు నుండి దేవకి తినడం ఆపేస్తుంది.
పరబ్రహ్మం తన పిసినారితనంతో హోటల్కు పీనాసి హోటల్గా మరింత పేరు తీసుకొస్తాడు. సీతాపట్నం అనే ఊర్లో రాఘవరావు అనే పెద్ద వ్యాపారి ఉన్నారు. ఆయనకి 2 కుమార్తెలు, రోజా మరియు రమ్య. వాళ్ళు ఒక వ్యాపారి కూతుర్లు అవ్వడం వలన ఇద్దరికి పొగరు చాలా ఎక్కువగా ఉండేది. మరియు వాళ్ళిద్దరు పట్టణంలో చదువుకున్నారు. అందుకే అందరినీ చాలా తక్కువగా చూసేవారు. ఎవరి మాట లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ రాఘవరావుని చూస్తే మాత్రం ఏమీ అనేవారు కాదు. ఆయన మాట జవదాటకుండా ఏం చెప్తే అదే చేసేవారు. తల్లి లేని పిల్లలని ఇద్దరిని చాలా ముద్దుగా చూసుకునేవాడు రాఘవరావు. ఒకరోజు పొద్దున్న 10 అయింది. రోజా మరియు రమ్య నిద్రలేచి హాల్లోకి వచ్చి కూర్చుని, నేను నిద్రలేచి 10 నిమిషాలు అయ్యింది, ఇంకా నాకు కాఫీ ఇవ్వలేదు రంగయ్య. అమ్మా, ఈరోజు వంట మనిషికి ఒంట్లో బాగాలేదు, అందుకే పనిలోకి రాలేదు. 2 నిమిషాలు ఆగండి, నేనే చేసేసి తీసుకుని వస్తాను. రంగయ్య, నాకు కూడా కాఫీ కావాలి. అలాగే అమ్మా, తెస్తాను. కాఫీ తెచ్చి రంగయ్య ఇస్తాడు. కనీసం టిఫిన్ అయినా త్వరగా తయారు చేసి ఇవ్వండి, ఆలస్యం చేయొద్దు. లేదమ్మా, త్వరగానే చేసిస్తాను. ఇంతలో రమ్య కాఫీ తాగి కాఫీ కప్పును నేలనేసి కొడుతుంది. ఏంటి ఇంత దరిద్రంగా కాఫీ చేశావు అని చెడామెడా తిడుతూనే ఉంటుంది. ఇదంతా దూరం నుంచి రాఘవరావు గమనిస్తూనే ఉంటాడు. వీళ్ళకి అతి గారాభం వల్ల ఎవరి మాట వినడం లేదు, ఎవరిని లెక్క చేయడం లేదు. నా మీద ప్రేమ వలన నా ఒక్కడి మాట వింటారు. వీళ్ళకి ఎలాగైనా వివాహం చేసేయాలి, ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఆ తగు పెద్దది కాకుండా రాఘవరావు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎందుకమ్మా అంత కోపం మీకు? కోపం ఏమీ లేదు నాన్నగారు, కాఫీ బాలేదని అన్నాం అంతే. సరే నాన్న, మేము స్నానానికి వెళ్తాము. ఆగండమ్మా, వెళ్దురు గాని. నేను మీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. నేను అప్పట్లో మా నాన్నగారికి ఒక మాట ఇచ్చాను, మా చెల్లి కొడుకులకి మీ ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని. రోజా మరియు రమ్య ఏం మాట్లాడకుండా అలా వింటూ ఉంటారు. ఏంటక్క, నాన్నగారు వివాహం అంటున్నారు? పర్లేదు కదా, వాళ్ళు ఎటువంటి వారో కూడా మనకు తెలియదు. నాన్నగారు చూశారు అంటే మంచి వాళ్ళే అయ్యుంటారు. నాన్నగారు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అంటే తర్వాత మనల్ని ఇచ్చి వివాహం చేసే వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉంటారు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇంతలో మంచి ముహూర్తం చూసి రోజాకు మరియు రమ్యకు తన చెల్లెల్లి కొడుకులనిచ్చి వివాహం చేస్తారు. రమ్య రాముతో కలిసి మరియు రోజా రమేష్తో కలిసి అత్తవారింట్లో గృహప్రవేశం చేస్తారు. అది చాలా చిన్న ఇల్లు. రండమ్మా రండి, ఇదే మీ ఇల్లు. మీరు చాలా పెద్ద ఇంట్లో నుంచి వచ్చి ఉంటారు, కానీ ఇప్పుడు మనం అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి. రమ్య ఇంకా రోజా ఇల్లును చూసి చాలా ఆశ్చర్యపోతారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి, చాలా అలసిపోయి ఉంటారు. సరే అని చెప్పి గదిలోకి వెళ్తారు. ఏమిటండి, నేల మీద పడుకోవాలా? లేదు లేదు, చాపేస్తాను. అబ్బా, నా ఉద్దేశం మంచం లేదా అని. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేల మీద పడుకోలేదు. మేము చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం, మాకు ఇప్పటి వరకు మంచం అంటే ఏంటో తెలీదు. ఇటువైపు రోజా గదిలో, ఏమండి, ఇంట్లో ఫ్యాన్ లేదా? ఎంత వేడిగా ఉంది. లేదు రోజా, మన ఇంట్లో ఫ్యాన్ లేదు. ఎలాగో ఒకలా ఆ ఇంట్లో సర్దుకుని పడుకుంటారు. మరుసటి రోజు పొద్దున్న లేవకుండా ఇంకా అలానే పడుకుంటారు. ఇంతలో రత్నం వచ్చి, అమ్మా కోడళ్ళు, లేవండి, ఇంకా మీ భర్తలకి సద్దన్నం పెడితే తినేసి పొలం వెళ్తారు. సరే అని చెప్పి రోజా మరియు రమ్య లేవలేక లెగుస్తారు. ఏమండి, బ్రష్ చెయ్యాలి, పేస్ట్ ఎక్కడుంది? మా ఇంట్లో పేస్ట్ అలాంటివి ఏమీ ఉండవు, మేమందరం వేపలతో తోముకుంటాం. నీకోసం కూడా తెప్పించాను. రమ్య రాము ఏం మాట్లాడుతున్నా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏమండి, స్నానం చేయాలి, వేడి నీళ్ళున్నాయా? అదిగో మన కర్రల పొయ్యి ఉందిగా, దాని మీద కావాలంటే వెన్నీళ్ళు కాచుకో. ఏమిటి, నేను ఇప్పుడు కర్రల పొయ్యి వెలిగించాలా? ఏమిటండి ఈ దారుణం? నాకు తెలియని విషయాలన్నీ మాకు చెప్తున్నారు. పోనీ కనీసం సబ్బైనా ఉందా? సబ్బు అయితే ఉంది కానీ తెల్లారి పక్కింటి వాళ్ళు సబ్బు అయిపోయిందని మన సబ్బు పట్టుకుని వెళ్ళారు. ఆగు, అడిగేసి తీసుకుని వస్తాను. సహాయం చేయడంలో తప్పలేదు కదా. పాపం వాళ్ళ పిల్లలకి బడిగా ఆలస్యం అవుతుందని ఇచ్చాను. కోడళ్ళకి మొదటి రోజు అని చెప్పి వాళ్ళ అత్తగారు సద్దన్నం వండేసి 2 కొడుకులకి పెట్టేస్తారు. వాళ్ళు తిని పొలంలోకి వెళ్ళిపోతారు. రత్నం కూడా పనికి వెళ్ళిపోతుంది. ఇద్దరు స్నానం అన్నీ ముగించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఏంటక్క వీళ్ళు ఇలా ఉన్నారు? నాన్నగారు చూసి చూసి ఇలాంటి వాళ్ళ ఇంటికిచ్చి వివాహం చేశారేంటక్క? కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పారు నాన్నగారు, అందుకే మనకి వీళ్ళనిచ్చి వివాహం చేశారేమో. మంచి వాళ్ళైతే ఏం చేయాలక్క? కనీసం ఫ్యాన్ లేదు, మంచం లేదు, ఒక బ్రష్ లేదు, పేస్ట్ లేదు. స్నానం చేద్దామంటే పక్కింటి వాళ్ళకి సబ్బు ఇచ్చామని చెప్తున్నారక్క. పోనీలే రోజా, కొన్ని రోజులు చూద్దాం. అప్పటికీ ఉండలేకపోతే నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. సరేనే అక్క. సాయంత్రం అయ్యేసరికి రాము రమేష్ పొలం పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు. అబ్బా, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఈరోజు ఏంటి వండావు? ఏం లేదురా, ఈరోజు మన పెరట్లోనే కొంచెం బెండకాయలు ఉంటే అవి తీసేసి పులుసు పెట్టేశాను.
ముక్కలు నంచుకొని పులుసు వేసుకుని తినేద్దాం. కొత్త కోడలు ఇంట్లో ఉన్నారు కదరా, ఏమీ వండకపోతే బాగోదని ఇది వండాను. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత ఉండేవమ్మా? దగ్గర 4 నెలలు అవుతుందేమో నువ్వు పులుసండి. 5గురు కలిసే భోజనానికి కూర్చుంటారు. కానీ రమ్యకి రోజాకి పులుసు గట్టా తినడం తెలియదు. అందుకే వాళ్ళు పెద్దగా తినరు. కానీ వాళ్ళిద్దరూ మాత్రం చక్కగా తింటారు. కానీ రత్నం మాత్రం సరిగ్గా తినలేకపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించిన రాము, అమ్మా చేతికేమైంది, తినలేకపోతున్నావు? అదేరా, తెల్లవారి పనికి వెళ్ళాను కదా, అక్కడ యజమాని కంగారు పెట్టడంతో నా చెయ్యి కాలిపోయింది. అమ్మ జాగ్రత్తమ్మా, ఇలా అయితే ఎలా? రోజా ఆశ్చర్యంగా చూస్తూ, అత్తయ్య గారు మీరు పనికి వెళ్తూ ఉంటారా? అవునమ్మా, నేను వీరయ్య గారి ఇంట్లో వంట చేస్తూ ఉంటాను. అత్తయ్య గారు జాగ్రత్తగా చెయ్యండి. అయినా 2 నిమిషాలు వంట చేయడం ఆలస్యం అయితే తప్పేంటంట? అందరూ భోజనాలు చేసేసి నిద్రపోవడానికి వెళ్తారు. గదిలో రోజా రమేష్తో మాట్లాడుతూ, ఏమిటండి మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటున్నారా? మరి మా నాన్నగారిని సహాయం ఎందుకు అడగలేదు? మా కాళ్ళ మీద మాకు బతకడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పటి వరకు మేము ఎవరిని సాయం అడగలేదు. మా కష్టం మీద మేము బతుకుతున్నాం. ఆ మరుసటి రోజు రోజా రమ్యకు బాగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఆ ముందు రోజు వాళ్ళు ఏమీ తినరు. ఆ తర్వాత రోజు వంట కూడా వాళ్ళకి నచ్చదు. అందుకే వాళ్ళకి బాగా ఆకలి వేయడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటారు. ఇంతలో రాము, రమేష్ మరియు రత్నం ఇంటికి వస్తారు. మీ ఇద్దరికి ఇంత ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చీరలు సర్దుతామని చూసేటప్పటికి అక్కడ డబ్బులు ఉన్నాయి. అందుకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ డబ్బులు దేనికోసం ఉంచానని అడగాలి కదా. పోనీలేరా, కోప్పడకు. పిల్లలకు తెలియదు కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో బాగా బ్రతికి వచ్చారు. ఈరోజు బియ్యం తెద్దామని డబ్బులు ఉంచాను, అవి తీసుకెళ్ళు, నీ పనేదో చూసుకో అని చెప్పి బియ్యం కోసం ఉంచిన డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. కానీ ఆ రోజు బియ్యం లేకపోవడంతో తల్లి, ముగ్గురు గంజి తాగి పడుకుంటారు. ఇది చూసిన రమ్య, రోజాలకు చాలా బాధ వేస్తుంది. ఆ రోజు రాత్రి రమ్య రాముతో ఇలా అంటుంది, ఏమండి, మా నాన్నకు చెప్పి మీతోనే ఏదైనా మంచి వ్యాపారం పెట్టిస్తాను. మనం ఇంటికి వెళ్ళిపోదామండి. మనకి ఏ లోటు ఉండదు, చక్కగా హాయిగా ఉండొచ్చు. వద్దు రమ్య, మా అవ్వయ్య గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. కానీ మేము ఎవరూ ఒప్పుకోలేదు. మరుసటి రోజు పొద్దున్నే రోజా వచ్చి, అక్క, నేను నాన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తావా రావా? నేను ఇక్కడ బ్రతకలేకపోతున్నాను. సరే వెళ్దాం, నాన్నగారితో మాట్లాడదాం. ఇద్దరూ కలిసి రాఘవరావు దగ్గరికి వెళ్తారు. ఏంటమ్మా బాగున్నారా? ఒకళ్ళే వచ్చారేంటి? అల్లుళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళ నాన్నగారు చెప్తున్నది ఏమీ వినకుండా, ఏంటి నాన్న, మా ఇద్దరిని తీసుకువెళ్ళి ఆ చిన్న ఇంట్లో పడేశావు. అక్కడ ఏ సౌకర్యం లేదు, ఏ సదుపాయం లేదు. ఉండలేకపోతున్నాం నాన్న. వాళ్ళకి తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కొంచెం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నాన్న. వాళ్ళు భోజనం కూడా చాలా ఆచితూచి తింటున్నారు. మా అత్తగారు కూడా వేరే వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. తాను కూడా పనిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం కూడా రాదు. మొన్న అయితే వాళ్ళ యజమాని తొందర పెట్టడం వల్ల కంగారు పడి వంట చేయడంతో తన చెయ్యి కూడా కాలిపోయింది. అలాంటి వాళ్ళ ఇంటికి పంపించావు నాన్న. నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను. చూసారా అమ్మా, ఒక పనివాడి కష్టం విలువ తెలిసింది మీకు. ఒక పొగరబోతు యజమాని వల్ల మీ అత్తగారు ఇబ్బంది పడుతున్నారని మీరు కూడా బాధపడ్డారు. అలాగే మన రంగయ్య కూడా చాలా మంచివాడు. మీరు ఇన్ని అన్నా ఏమి అనడు. ఇంకా రాము, రమేష్ విషయానికి వస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీరంటే చాలా ఇష్టం. వాళ్ళకి నేను ముందుగానే ఒప్పించాను ఇక్కడికి వచ్చి ఉండమని. కానీ నా వ్యాపారం మాత్రం చూడనని చెప్పారు. మీకు కష్టం విలువ తెలియాలని అక్కడ ఉంచాను. మీరు ఉన్న కొద్ది రోజులైనా రాము మరియు రమేష్ నా దగ్గరికి వచ్చి రోజు మీరు పడే ఇబ్బందుల కోసం వచ్చి చెప్పేవారు. అందుకే రమ్య, నువ్వు మన రాముకి అడిగావు కదా మా నాన్న చేత వ్యాపారం పెట్టిస్తా అని. ఆ విషయం కూడా నాకు రాము చెప్పాడు. మనం ఎంత స్థాయికి వెళ్ళినా మన దగ్గర పనిచేసే వాళ్ళని తక్కువగా చూడకూడదు. నాన్న, నేను ఏదో తొందరపాటులో చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించండి నాన్న. కానీ నాకు మా అత్తయ్య గారిని, మా ఆయనని చూస్తుంటే మీరు మమ్మల్ని చిన్న కష్టం కూడా తెలియకుండా ఎంత అల్లారు ముద్దుగా పెంచారో అని అర్థమవుతుంది. ఇంకా మేము ఉంటాం నాన్న, మా ఇంటికి బయలుదేరుతాము. అలా అందరూ కలిసి ఒకే ఇంట్లో బ్రతుకుతూ రమ్య ఇంకా రోజా పొద్దున్నే లేచి వాళ్ళ భర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేసి పనికి పంపించేవారు. ఇంకా అందరూ సుఖంగా ఉన్నారు.